సిఐటియు బ్రాంచ్ రాష్ట్ర నాయకులు జీడీకే2 ఇంగ్లాండ్ గని కార్మికుల మౌలిక సౌకర్యాల సాధన కోసం గేట్ మీటింగ్ ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రవల్లి ముత్యంరావు మొండే శ్రీనివాస్ మాట్లాడుతూ గనిపై ఉన్న స్థానిక సమస్యలపై ఉద్యోగస్తులు అనేక విషయాలు సిఐటియు నాయకత్వానికి తెలియజేయడం జరిగింది. ఆ డిమాండ్నే వినతిపత్రం తయారు చేసి ఉద్యోగస్తుల అందరితో మా నాయకత్వం సంతకాల సేకరణ చేయించడం జరిగిందన్నారు. ఎక్కడ చూసినా చెత్త చెదారం, వానకు ఉరిసే రేకులు మరియు గదులు, వెళ్తురు లేని దారులు, పాములు, కుక్కల, దోమల బెడదల, సౌకర్యవంతంగా లేని నీటి పంపులు, కార్మికుల వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్లు లేక ఇబ్బందులు పడడం, అలాగే యాక్టింగ్ల సమస్య, పని ఒత్తిడి తదితర కారణాలతో టెక్నీషియన్లు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ఏమిటో మీ దృష్టికి తీసుకొచ్చి నాకు తెలిసి మన ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీ అందరితో సంతకాలు కూడా చేయించి ఉంటారు. ఇప్పుడు వాటన్నిటినీ మీ సంతకాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని మనం అందరం వెళ్ళి ఈరోజు మన అధికారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అవి పరిష్కరించమని అడుగుతాం. అవి పరిష్కరించకపోతే పోరాట మార్గాన్ని కూడా ఎంచుకుంటాం. దానికోసం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు టూయింగ్ లైన్ మైన్ మీద వచ్చినటువంటి సమస్యల్ని మనం పరిశీలిస్తే మౌలికమైనటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడంలో కూడా యాజమాన్యం, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది మనకు అర్థమవుతూ ఉంది. కార్మికులు తెచ్చుకున్నటువంటి బాక్సులు కూర్చొని తినడానికి కావలసినటువంటి షెడ్డు దిక్కులేదు. ఇక్కడ కార్మికులు తాగేటువంటి మంచినీరు దగ్గర నాసు వేరుకపోతుంది, దాన్ని క్లీన్ చేసే దిక్కులేదు. ఇక్కడ వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి కార్మికులకు అదే రెస్ట్ రూములకు సంబంధించినటువంటి సౌకర్యం కూడా ఇక్కడ సరిగా లేదు. లాకర్లు లేవు. ఇట్లా ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. అంటే లాకర్లు ఏర్పాటు చేయడానికి కూడా డబ్బులు లేవా సింగరేణి దగ్గర? రెస్ట్ రూములు ఏర్పాటు చేయడానికి డబ్బులు లేవా? పేరుకపోయిన నాసును తీసేయడానికి మనిషిని పెట్టి పని చేయించేటువంటి శక్తి కూడా సింగరేణి దగ్గర లేదా? యాజమాన్యానికి లేదా? అధికారులకు లేదా? చెప్తున్నారు కదా, కుక్కలు ఒక దిక్కు మనుషులు ఒక దిక్కు తింటున్నామని. మరి ఇది ఎందుకు అధికారులకు కనబడట్లేదు? ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడానికి కూడా సింగరేణి దగ్గర డబ్బులు లేవు, మాకు శాత కాదు అని చెప్పాలి అధికారులు. లేదంటే కార్మికులు ఏముంది, వాళ్ళు పని చేస్తారు, మేము అదిరిస్తాం, బెదిరిస్తాం, మేము ఏమైనా చేస్తాం, కాబట్టి వాళ్ళు పనిచేయడమే వాళ్ళ బాధ్యత తప్ప వాళ్ళ హక్కులు అడగద్దు, సౌకర్యాలు అడగద్దు అనేటువంటి ఒక అహంకారంతో వ్యవహరిస్తున్నారా? అట్లాంటి అహంకార పద్ధతి వివరిస్తే చూస్తూ కూర్చోవడానికి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్, సింగరేణి కార్మికులు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా యాజమాన్యానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మెరుగుపరచమన్నాం. ఖ్యాతి ల్యాబ్ సెంటర్ పెట్టారు. ఖ్యాతి ల్యాబ్ దాదాపు 10-20 కోట్లతోటి అది పనులు నడుస్తూ ఉన్నాయి. ఖ్యాతి ల్యాబ్ సెంటర్ అంటే మన గుండెకు సంబంధించిన వ్యాధులకు సంబంధించి సపరేట్ విభాగం. దాన్ని మేము నిర్వహించలేమని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చారు. దానికి గుండె ఆపరేషన్కి అనుభవం లేని డాక్టర్ కాదు, రేణి హాస్పిటల్ బొక్కల డాక్టరు, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. దాదాపు 7 సంవత్సరాలు 40 కోట్లు. అక్కడ మనకు 5 సీట్లు, ఇతరులకు 5 సీట్లు. అంటే 5 సీట్లు అంటే 5 బెడ్లు, నీకు 5, పక్క పంట మన గవర్నమెంట్ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి 5, 10 బెడ్లు. మరి నీకు రోగ నిర్ధారణ జరుగుతుందా? నీ రోగం నయమవుతుందా? అంటే నీ అనారోగ్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేసిండో. ఇదేందా అని మేము అడిగినాం. అడిగితే మేము నిర్వహించలేం కాబట్టి ప్రైవేట్కి ఇచ్చినాం. ఇప్పుడు ప్రైవేట్కి ఇస్తే వాడేం చెప్తాడు, మనం చేసిన పనులన్నింటినీ మొత్తం కూల్చేసి వాడు మళ్ళీ నిర్మాణం చేస్తాడు. మనం చేసిన పనిలో 10-20 లక్షలు నష్టము, వాడికి ఇచ్చింది నష్టము. వాడు సపరేట్ కట్టాలి. ఖ్యాతి ల్యాబ్ సెంటర్ సపరేట్ కట్టి వాడు నిర్వహించాలి.
కానీ మనమే నిర్వహించాలి, మనదే బిల్డింగు, ఓన్లీ డాక్టర్ వాళ్ళు ట్రీట్మెంట్ జరుగుతుందట. మరి నమ్మకంగా జరుగుతుందా, ఎట్లా జరుగుతుందో అని చెప్పేది మేము కూడా క్యాథలాబ్ సెంటర్ రాజిరెడ్డి గారు మేము వెళ్ళి చూసినాం. అది ప్రైవేటీకరణ అయితే మన ఆరోగ్యానికి అయితే రక్షణ అయితే ఉండదు. నాకైతే నమ్మకం లేదు. అంటే ఇలాంటి పరిస్థితులు సింగరేణిలో ఈరోజు ఉన్నాయి. ఈ అన్నిటి మీద గుర్తింపు సంఘం కానీ ప్రాతినిధ్య సంఘం కానీ మాట్లాడకుండా ఈరోజు తమాషా చూస్తూ ఉన్నారు. కార్మికులంటే విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మైన్స్ కమిటీలో మాట్లాడిన వాళ్ళు, పిట్ కమిటీలో మాట్లాడిన వాళ్ళు, సేఫ్టీ కమిటీలో మాట్లాడాల్సిన వాళ్ళు ఇలా మన ఇల్లులే మనం బార్లు వేసుకుంటామా అని చెప్పి నీతి సూత్రాలు చెప్తా ఉన్నారు. ఈ నీతి సూత్రాలు కాదు, ఒక కార్మిక సంఘంగా కార్మికుల అవసరాల కోసము పనిచేయవలసిన యూనియన్గా ఉండాలి తప్ప కార్మిక వ్యతిరేకంగా ఉంటే నిన్ను ఏనాడు కూడా కార్మికులు క్షమించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం